ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేంటి అమ్మాయిని సెట్ చేయడం ఏంటి? నిన్ను మీ అమ్మకి దూరం చేయాలనుకోవడం ఏంటి? ఏమీ తెలియనట్టు నటించకండి అత్తయ్య. మీరు పంపించిన అమ్మాయి నాకు దొరికింది. తను అంతా చెప్పేసింది. అంతా తెలిసిపోయిందా? సరే, ఇప్పుడేం చేస్తావు? తనేం చేయలేదు మేడం. మీ వ్యూహంలో చిక్కుకుని మీరు ఆడించినట్టు ఆడమే కానీ తన ఆటలు ఇంక సాగవు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. పుట్టింటితో సంబంధాలు తెగిపోయాయి. రేపో మాపో ఈ ఇంటితో కూడా బంధం తెగిపోవచ్చు. మెట్టినింటి నుంచి బయటికి గంటేస్తే అటు మీ ఇంటికి వెళ్ళలేక ఇటు తిరిగి నా ఇంట్లోకి అడుగు పెట్టలేక, పోనీ నీ అంతట నువ్వు బతుకుదావు అనుకుంటే చేతిలో చిల్లి గవ్వుండదు. వెనక పిసరంత ఆస్తి కూడా లేదు. టోటల్గా నీ జీవితం రోడ్డున పడుతుంది. నువ్వు దిక్కులేని దానివైపోతావు. మీరు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు అత్తయ్య. ఏదో ఒక ప్లాన్ వర్కౌట్ అయిందని మీరు అనుకున్నదల్లా జరుగుతుందా ఏంటి? నీ పతనం స్టార్ట్ అయ్యింది. ఇది జస్ట్ శాంపిలే. ముందు ముందుంది ముసళ్ల పండగ. సరే, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ మీది, నేను కాదనను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను ఒక అడుగు వెనక్కి వేశానంతే. అంత మాత్రాన నేను వెనక పడిపోయినట్టు కాదు. మీరు ఒక్కసారి గెలిచారు అంటే అంత మాత్రాన గెలుపు మీ సొంతము కాదు. ఇంత జరిగినా సరే నీ పొగరు, నీ మాటలు తగ్గలేదు కదా. త్వరలో అన్నీ తగ్గిస్తా. సరే, ఎవరు తగ్గుతారో ఎవరు నెగ్గుతారో కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. రే ఆగరా. ఎక్కడికి వెళ్తున్నారు? నేనెక్కడికి వెళ్ళడం లేదు నాన్న, తనని పంపించేస్తున్నాను. పంపించేస్తున్నావా? అవును నాన్న, తనకి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు దయచేసి నన్ను ఆపొద్దు, తనని ఇంట్లో ఉంచొద్దు. ఏంటన్నయ్య నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? హిమా, నువ్వు ఉండు. రేయ్, నా కోసం నువ్వు నీ భార్య ఒక 5 నిమిషాలు ఉండండి. నా భార్య కాదు, తనకి నాకు ఏ సంబంధం లేదు, ఇకపైన ఏ సంబంధం ఉండదు. అది కాదు రాధా గారు. ఆగమ్మా. అమ్మా విష్ణు, నువ్వు అసలే ఒడ్డి మనిషివి కాదు. కాస్త స్థిమితంగా ఉండు. కాసేపు ఎవరు ఏమీ మాట్లాడకండి. నమస్తే సార్. నేను చెప్పినట్టే వీలునామా చేసుకొని తీసుకొచ్చారు కదా? అవును సార్. అయితే ఆ వీలునామాని అందరికీ అర్థమయ్యేలా చదివి చెప్పండి. అలాగే సార్. రామ్మూర్తి గారి తాత ముత్తాతల నుండి వచ్చిన యావదాస్తితో పాటు ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులను 3 సమాన భాగాలుగా విభజించి వీలునామా రాయించారు. ఉమ్మడి ఆస్తిలో మొదటి భాగం రాధా గోవింద్ గారు ఆయన సతీమణి అయిన కృష్ణప్రియ పేరు మీద కలిపి రాశారు. రెండో భాగం శ్రీకాంత్ గారు ఆయన భార్య విష్ణుప్రియ పేర్ల మీద కలిపి రాశారు. ఇంకా మిగిలిన మూడో భాగం రామ్మూర్తి గారు ఆయన భార్య గారైన తారా మేడం ఇద్దరి పేర్ల మీద రాశారు. ఆస్తిపాస్తులతో పాటు ఆర్జీ హోమ్ నీడ్స్లో షేర్స్ని కూడా 3 భాగాలుగా రాయించి సమానంగా పంచిపెట్టారు.
వాటి తాలూకా ఎవరికి రావాల్సిన వాటా, వాటి దస్తావేజులు. లాయర్ గారు, వాటితో పాటు ముఖ్యమైన నియమం చదవలేదు. సారీ సార్. మీకిచ్చిన భాగాలు మీ భార్యాభర్తల మీద కలిపి రాయబడింది. ఆ ఆస్తులు మీరు కలిసి ఉంటేనే మీరు అనుభవించే హక్కు ఉంటుంది. ఒకవేళ విడిపోదామని అనుకుంటే ఈ ఆస్తిలో మీకు ఎలాంటి వాటా రాదు. మీకు ఏ హక్కు ఆస్తి మీద ఉండదు. బేబీ, ఏంటిది? ఇప్పటికిప్పుడు ఆస్తిని వాటాలు వేయాల్సిన అవసరం ఏంటి? ఉమ్మడి ఆస్తిని ఎందుకు నాన్న విడదీసి వాటాలుగా రాశారు? లాయర్ గారు, సార్ ఇక నేను వెళ్ళొస్తాను సార్. సరే, ఎప్పటికైనా ఈ పని చేయాల్సిందే కదరా. అసలే ఈ మధ్య నా ఆరోగ్యం బాగోట్లేదు. ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకు రాసి పనిచేస్తున్నాను. సరే నాన్న, మీ బాధ్యత ప్రకారం ఆస్తులు రాశారు. కానీ ఆ షరతులేంటి? ఎందుకు నిబంధనలు పెట్టారు? అసలు తనకి నాతో పాటు కలిపి ఆస్తి రాయడం ఏంటి? మా పెళ్ళే చెల్లదు. తను కేవలం నెల రోజులు మాత్రమే నా పక్కన భార్యగా ఉండడానికి వచ్చింది. అలాంటి తనకి ఎలా మన ఆస్తిలో వాటా ఇస్తారు? ఆ అగ్రిమెంట్ రాసుకొని నెల రోజులు నిబంధన పెట్టుకొని పెళ్లి చేసుకోవాలనే ఫూలిష్నెస్ డిసిషన్ తీసుకుంది నువ్వురా. ఆ మతిలేని వారికి నువ్వు కట్టుబడి ఉంటామేమో కానీ మేముండం. నీ పెళ్లిని మేమందరం ఆమోదించాం, అంగీకరించాం. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా కృష్ణ నీ భార్య. ఈ ఇంటికి తను పెద్ద కోడలు. నా కోడలికి ఈ ఆస్తిలో సమాన హక్కు కల్పించడం నా బాధ్యత. బేబీ, రాధకి ఇష్టం లేని భార్యని, ఇష్టం లేని జీవితాన్ని మీరు బలవంతంగా రుద్దుదామని ఇలా చేస్తున్నారు. తారా, ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. నువ్వు ఎవరి తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడకు. ఇదే నా నిర్ణయం. నా నిర్ణయం కూడా మారదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.